ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ చుట్టే వ్యవహారాన్ని అంతా తిప్పుతూ ఉన్నారు. గతంలో మీరు ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, మీ ఫోను ట్యాపింగ్లో ఉంది అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చుట్టే ఎందుకు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది? అంటే ఇది కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెర మీదకు తేటం కాదు. గత ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసింది అని ఈనాడు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తుందో, ఈ సేకరించే దాంట్లో భాగంగా ఒక రేవంత్ రెడ్డి గారిదో, ఒక బట్టి విక్రమార్క గారిదో, ఒక శ్రీనివాస్ రెడ్డి గారిదో, ఇక్కడ కూర్చున్న మా పాత్రికేయ మిత్రులతో, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మోర్ దాన్ 20-25% పబ్లిక్ ఫోన్లు ట్యాప్ చేసిన మాట ముమ్మాటికి గత ప్రభుత్వం నిజం. ఏ స్నేహితుడు ఇంకో స్నేహితుడితో మాట్లాడే పరిస్థితి లేదు, ఏ వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారస్తుడితో మాట్లాడే పరిస్థితి లేదు, ఏ మీడియా ఛానల్ మిత్రుడు ఇంకో మీడియా ఛానల్ మిత్రుడితో మాట్లాడే పరిస్థితి లేదు. సార్, ఈ కేసులో మీ బంధువుని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి ఆ నేతను కాపాడే ప్రయత్నం పొంగులేటి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ. సార్, టీఆర్ఎస్ పార్టీలో నా బంధువు ఎవరో నాకు తెలియదు, కానీ షడ్డగుడు వెంకటరామరెడ్డి నా షడ్డగుడు వారికి నా తమ్ముడు కొడుక్కి వారి తమ్ముడు బిడ్డనిచ్చి ఈ మధ్యనే ఇచ్చారు. ఇచ్చినంత మాత్రంలో, బంధుత్వం ఉన్నంత మాత్రంలో ఎవరో కాపాడేది ఉండదు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది. డెఫినెట్గా ఆ తప్పులో వారు బాధ్యులు, వారు భాగస్వామ్యం ఉందంటే 100% వారు కూడా శిక్షకు అర్హులే. రైట్. నాగార్జున.